కమర్షియల్ సినిమాలు తీయడంలో దర్శకుడు శంకర్కు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఫస్ట్ సినిమా జెంటిల్మెన్ నుంచి 2.0 వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక సోషల్ ఇష్యూని టచ్ చేస్తూ వచ్చారు శంకర్. ఈ సోషల్ ఇష్యూకు కమర్షియల్ హంగులను, టెక్నాలజీని జోడించి ఆడియన్స్ను మెస్మరైజ్ చేస్తుంటాడు శంకర్. మరి ఈ భరతీయుడు 2 ఎలా ఉందో నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. గోనిసోడ శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. తమకున్న అధికారాలను అడ్డం పెట్టుకుని కొందరు నాయకులు ప్రజలను ఎలా దోచుకుంటున్నారు, బ్యాంకులకు కోట్ల రూపాయలను ఎగవేస్తూ ఎలా స్వేచ్ఛగా తిరుగుతున్నారనే అంశాలతో భారతీయుడు కథను రాసుకున్నాడు శంకర్. విజయ్ మాల్యా లాంటి అవినీతిపరుల జీవితాలను కొన్ని పాత్రల ద్వారా చర్చించడం బాగుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా యువత అడ్డుకుంటే సమాజం బాగుపడుతుందనే పాయింట్ను సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించారని శంకర్ అనుకున్నారు. పేపర్పై పెట్టిన ఆలోచనలను స్క్రీన్పై తీసుకురావడంలో శంకర్ తరబడినట్లుగా అనిపిస్తోంది. సినిమా కథలో ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడంలో భారతీయుడు 2 మొత్తం మిస్ఫైర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం భారతీయుడు 2ని సగాతీశారు అనిపించింది. భారతీయుడు 2 మొత్తం మిస్ఫైర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. కొన్ని మూవీస్లో ఇలాంటి సీన్లు చూసినందువల్ల లాగ్ అండ్ బోరింగ్గా అనిపిస్తుంది. ఫైనల్లీ నాకు ఫాస్ట్ ఆఫ్ లాగ్ అనిపించినా నచ్చింది. వీలుంటే చూడండి. థాట్స్ ఇట్ ఫర్ టుడే. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ధన్యవాదములు.